ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు అయితే ఉన్నారు. చెప్పండి సార్, ప్రత్యేకంగా ఈ రోజున బందర్ పరిధిలో ఎవరైతే ఉన్నారో బూత్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? బూత్ సంబంధించినటువంటి మీ యొక్క బాధ్యతలు ఏంటి, మీ పని ఏంటనే ఒక విషయం మీద ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టారు. దానికి నేను మా బందర్లో దగ్గర 202 బూతులు ఉన్నాయి. ఆ బూతుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళతో పాటు మెయిన్ బాధ్యతగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చాం. దగ్గర 270-300 దాకా వచ్చారు. వాళ్ళందరికీ వాళ్ళ అనుభవం గల వాళ్ళతో క్లాసులు పెట్టారు. దాని మీద రేపటి నుంచి వాళ్ళు వర్క్ ఎలా చేయాలో కూడా చెప్తున్నారు. ఆ బూత్ పరిధిలో మీరు ప్రజలతో ఏం కలవాలి, ప్రజలకి మీరు ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా చెప్పమన్నారు. తర్వాత మేము కూడా వచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము కూడా వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి ట్రైనింగ్ క్లాసులకు ఇద్దామని ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో 2 నియోజకవర్గాల ఇన్ఛార్జీలని పార్టీ స్పెషల్గా ఇన్వైట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మిమ్మల్ని ఇంకొక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిని పిలవడం ఎలా చూడొచ్చు అంటారు? జనరల్గా మన కూడా అలాగే పిలిచారు. ఇప్పుడు పిలిచారు. బాగా కష్టపడ్డ వాళ్ళకి, పార్టీలో మరి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అందరినీ మరి పిలిచారు. వాళ్ళకి మీరు నియోజకవర్గ పరిధిలో మాకున్న అవగాహన కానీ, ఒక ఎలక్షన్లో మీరు ఎంతవరకు నిలబడగలరు, వాళ్ళతో పోటీలో తట్టుకోగలరా లేదా, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని మాట్లాడారు. మేము అన్నీ కూడా చెప్పాం. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా మీరేమైనా ఒక అప్లికేషన్ పెట్టడం కానీ, నేను పోటీ చేయడానికి నాకు ఈ అర్హతలు ఉన్నాయని చెప్పేసి పార్టీ అధిష్టానానికి నోటీస్ చేయడం కానీ ఏమైనా ఉందా? జనరల్గా అవన్నీ చూసే మాకు ఆ రోజున పిలిచి సీట్ ఇచ్చారు. ఆల్రెడీ పోటీ చేసాం. రూపాయి తీసుకోకుండా 18,807 ఓట్లు వేశారు. అక్కడి నుంచి మేము బాగా సర్వీస్ చేసాం. మేము వారాహి యాత్రలు కానీ, ఆవిర్భావ సభలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, కళ్యాణ్ గారు వెనకాల మేము టీంలా పనిచేసాం. దాని మీద పార్టీలో ఒక నమ్మకమైన మనిషిగా మేము పనిచేస్తున్నాం. గ్యారంటీగా ఇప్పుడు నేను ఉన్నాను, నాకు సీట్ రావాలని నేను కోరుకుంటాను. అలాగే మాకు ఎదురుగుండా రవీంద్ర గారు ఉన్నారు, ఆయన కూడా కావాలని కోరుకుంటాడు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలాగే కళ్యాణ్ గారు కూర్చొని మా నాయకుడు వాళ్ళు ఆలోచించుకుని ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. ఇంకో పక్క చూసుకుంటే బందర్ నియోజకవర్గంలో కొన్ని జనసేన పార్టీలోనే కొన్ని టీంలు అయితే ఉన్నాయి, కొన్ని వర్గాలు అయితే ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా అయితే వినిపిస్తున్నమాట. ఈ వర్గాలన్నింటినీ కూడా ఒక ఆర్కేగా మీరు ఎలా కలుపుకొని వాళ్ళందరినీ ఒక తాటి మీదకి ఎలా తీసుకురానున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ అన్ని వర్గాలతో మేము చాలా సరైన సంబంధాలు కలిగి ఉన్నాం. పార్టీలో చిన్న ఏమంటే ఇప్పుడు అలా కాదు, చిన్న కుటుంబం ఉంటుంది. ఈ కుటుంబంలో మన కుటుంబంలో 10 మంది ఉంటారు సుమారుగా. వాళ్ళే అందరూ మనతో సహకరిస్తారు. అలాగే పార్టీలో కూడా అందరూ మనం అంటే ఇష్టపడి 90% మనం అంటే ఇష్టంగానే ఉన్నారు. ఒక 10% వాళ్ళకి చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఒక స్టెప్ తగ్గాలండి. ఎవరైనా మనలో కలవాలంటే మనం కొద్దిగా తగ్గి ఎప్పుడైతే తగ్గడం మనం తెలుసుకున్నాం జీవితంలో, ఆటోమేటిక్గా వాళ్ళు మనలో కలిసిపోతారు. మనం ఇగోలు పోయి ఈర్షిలు పోయి గర్వం ఉంటే మనలో ఎవరు కలవలేరు. అంటే మీ మీద కొంత క్యాడర్లో కూడా ఒక రకమైన అసంతృప్తి అయితే నెలకొని ఉంది కదా, మరి ఆ అసంతృప్తిని ఎలా ఓవర్కేమ్ చేస్తారంటే ఏం చెప్తారు? నాకు తెలిసి క్యాడర్లో ఎక్కడ నాకు కనపడలే అప్పటి వరకు. మరి నా ఎదుర్కొని నాకు తెలిసి నేను ఎందుకంటే అందరితోనూ చాలా కలిసిమెలిసి ఉంటాం. ఒకరిద్దరు జనరల్గా ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళతో కూడా నేను బాగానే మాట్లాడతాం. వాళ్ళని కూడా ఈ మధ్యన కలిసి మాట్లాడాం. నచ్చకపోతే అసలు వాళ్ళని ఇన్వైట్ చేయరంట, అలాగే సమాచారం కూడా తెలియపరచరు అనేది కూడా సమాచారం జనరల్గా అనుకుంటారండి. మనం కొన్ని ఏంటంటే కొంతమంది చాలా ఏముండదండి. కొంతమంది ఏంటంటే చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. ఎవరిని గౌరవించరు, మమ్మల్ని గౌరవించరు, పార్టీని గౌరవించరు, తను గౌరవించుకోడు. ఇంక అలాంటి వ్యక్తిని మేము కొద్దిగా దూరం పెట్టం. కానీ అతను నా గురించి తిట్టినా కూడా నేను ఎదురు మాట్లాడను. ఎందుకంటే పార్టీ గౌరవం పోద్ది. ఇప్పుడు పవర్ లేకుండా అప్పుడే ఇలా ఉన్నారు, రేపొద్దున ఎలా ఉన్నారు అనుకుంటారని చాలా విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి. నేను పెద్ద రెస్పాండ్ అవును. ఈ మధ్యకాలంలో పార్టీ డిసిప్లిన్ పోతుంది అనుకున్నప్పుడు, పార్టీ గౌరవం పోతుంది అనుకున్నప్పుడు, తాను ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నప్పుడు నేను అతను మాత్రం ఖండిస్తాను. అతనితో గ్యాప్ మెయింటైన్ చేస్తాను.
అది ఉత్తమం అంటారు. అంతే, కరెక్టే. కలుపు మొక్క ఏరాల్సింది ఎక్కడైనా సరే, ఇలా పొలం మొత్తం పోద్ది, దాంట్లో డౌట్ లేదు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఏలూరులో సిద్ధం సభ కండక్ట్ చేస్తే ప్రత్యేకంగా పేర్ని నాని గారికి మీరు బస్సులు అరేంజ్ చేశారు అనేది ఒక రకమైన వార్త అయితే బయటకు వచ్చింది. ఇందులో నిజమంతా అబద్ధం? పేర్ని నాని గారికి మనకు బస్సులే కదా, జగన్మోహన్ రెడ్డి గారు మా ఆర్టీఓకి చెప్పారు. ఆయన వచ్చి బస్సులు అడిగారు, 10 బస్సులు అడిగారు. 10 బస్సులు మా దగ్గర పిల్లలు ఇబ్బంది పడతారని 5 బస్సులు 4 బస్సులు ఇచ్చినట్టున్నాం. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్గానే ఇస్తాం, ఇవ్వకపోతే కుదరదు అక్కడ. ఎందుకంటే తెల్లారు లెగిస్తే అధికారులతో పని ఉంటుంది. వాళ్ళు రేపొద్దునైనా మాకు బస్సులు పెడతారు. రేపు కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి, ఆయన మీటింగ్ పెట్టినప్పుడు మేమైనా ఇవ్వాలి, ఆవిడ చైతన్య కాలేజ్ అని ఇవ్వాలి, ఇంకొక వైసీపీ కాలేజ్ అని ఇవ్వాల్సిందే, ఎవరైనా ఇవ్వాలి. జనరల్ ఇప్పుడు ఒక మరి రేపొద్దున అధికారులతో మన పని ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. మరి వన్ సైడ్గా మాట్లాడటం అనేది పద్ధతి కాదు. అంటే ఈసారి 2024లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా బండి రామకృష్ణ అని ఏమన్నా ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ప్రతి మనిషి ఎలక్షన్లో ఊరికి సరదాగా వచ్చామండి, ఒక ఆశ కోరికతో వస్తాం. ఇప్పుడు మేము కలిసి ఉన్నాం కనుక తెలుగుదేశం జనసేన పెద్దల నిర్ణయాలు కట్టుబడి మాట్లాడాలి తప్ప నేనే గెలుస్తా నేనే అనేది మనం మాట్లాడకూడదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి కమిట్మెంట్కి పనిచేస్తాను. కొల్లు రవీంద్ర గారికి ఇచ్చినా నేను కష్టపడి పనిచేస్తాను, నాకు ఇచ్చిన ఆయన కూడా పనిచేస్తారు. ఆయన కూడా చాలా మంచి ఆయన కూడా కలిసి పనిచేస్తాం. తెలుగుదేశం వాళ్ళు కూడా బందర్లు ఎలా ఉంటామంటే ఎలక్షన్ వరకే కొంచెం అటు ఇటు కలిసి ఉంటాం, కానీ ఇది కర్మకం కాదు. ఎవరి పార్టీ మీద వాళ్ళు పనిచేస్తాం, కానీ తర్వాత అందరం కూడా కలిసి మెలిసి ఉంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్ రామకృష్ణ గారు.